కేంద్రం టెర్రరిస్టులు దేశ ద్రోహులతో చర్చలు జరుపుతోంది కానీ దేశం లోపల ఉండే మావోయిస్టులతో చర్చలు జరపడం లేదన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు. నక్సలైట్లను దారుణంగా చంపి కనీసం డెడ్ బాడీలను కూడా అప్పగించడం లేదన్నారు. అర్బన్ నక్సల్ పేరుతో చాలా మందిని చంపుతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కూననేని. కానీ ఏనాటికైనా వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళని రక్షించుకోవడానికి కోసం ఇనిషియల్లీ వాళ్ళు రెసిస్ట్ చేశారు, ఇది వాస్తవం. కానీ కేశవరావు గారిని చంపిన పద్ధతి ఏంటి? మనిషిని సజీవం దొరికినప్పుడు తీసుకెళ్ళు ఆయన రక్షకులుగా ఉన్న 26 మందిని చంపారు. ఆయన్ని పట్టుకున్నారు సజీవంగా. పట్టుకుని చంపటమే కాకుండా మీరు ఆ బొమ్మలు చూస్తే తెలిసి ఉంటుంది, ఒక్కళ్ళ ఫేస్ కూడా అట్లుంటారండి. ఎక్కడన్నా పేపర్లో వచ్చినాయి బొమ్మలు. ఫేస్ మీద బాయినట్టు మడమల ద్వారా గుద్ది చంపినట్టు పళ్ళు ఊడిపోయి కొంతమందికి. ఎంత అన్యాయమైన పద్ధతి ఇది! ఏం ద్రోహం చేశారు మావోయిస్టులు? ఏమి ద్రోహం చేశారు? టెర్రరిస్టులను ఎందుకు ఆగిపోయింది? ట్రంప్ చెప్పాడు, ఆయన వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక బెదిరించిన వెంటనే లొంగిపోయి అక్కడ మేము ఏదో ఘనకార్యం చేశామని చెప్పి ఏడు మాత్రం 100 మంది చంపుతున్నారు. వాళ్ళతో చర్చలు జరుపుతారా? వీళ్ళతో చర్చలు జరపరా? అసలు మొత్తం మానవతకే మచ్చ, మానవతకే కలంకం అంటే శవాల్ని బంధువులకు ఇవ్వకపోవడం అనేటటువంటిది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. మరి వీళ్ళందరూ కూడా మేము రామభక్తులమని, రామ మందిరం కట్టించామని, రామాయణాన్ని మేము ఫాలో అవుతామని చెప్పేసి చెప్తా ఉంటారే. మరి వీళ్ళ కనీసం రామాయణం తెలుసా? రామాయణంను ఫాలో చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నా. సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు శవాలను భద్రపరచాలని. తర్వాత ఇంకోటి చెప్పారు రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పేసి బంధువులు కోరినప్పుడు. తర్వాత ఏతుందో బంధువులకు అప్పచెప్పాలా, చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పుడు మీరు ఇంత దుర్మార్గంగా శవాలని ఎందుకు కాల్చారు? ఒక్కటే ఒక కారణం, శవాలని బంధువులకు ఇస్తే ఆ శవాల మీద ఉన్న గాయాలు కనబడితేనే భయమా? అత్యంత ఘోరమైన పాశవికమైన నేరాలను దాచుకోవడానికి మనుషుల్ని క్రూరంగా కొట్టి చంపి ఆడపిల్లల్ని రేప్ చేసి చంపిన తర్వాత ఏతుందో శవాలని తీసుకొచ్చారనే అనుమానం భారత ప్రజలకు ఉన్నది. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరగాలని చెప్పినట్లు మేము దీనికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ పోరాటాలను ఎందుకంటే మీరు అడవిలోకి పోతున్నారు. అడవిలో విపరీతమైన సంపద ఉంది. ఆ సంపదను కొల్లగొట్టాలనుకుంటున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తే ఆదివాసులతో చర్చలు జరపచ్చు కదా. ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు? ఇది దేశం కొరకు ఒకళ్ళ మీరు ఇది అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అని అనుకుంటే, ఈ అభివృద్ధి ప్రజల ప్రయోజనం కొరకే అనుకుంటే చెప్పలేరా మీరు ఆదివాసీలకు కూర్చోబెట్టి? ఇవాళ అయితే ఇంకా మరి దుర్మార్గంగా ఇవాళ శవాలను ఇవ్వకపోవడానికి ఒక దుర్మార్గమైన భావజాలం ఉంది ప్రభుత్వానికి. ఆ భావజాలం ఏంటంటే ఆ అడవిలో ఉన్నటువంటి సంపద కొల్లగొట్టుకోవాలి. కనుక శాంతి చర్చలు జరిపి మౌలికమైనటువంటి సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటికి పరిష్కారాల మార్గాలు వెతికేటువంటి క్రమమే అభివృద్ధి. అంతేకాని మా ఇష్టం వచ్చిన అభివృద్ధి చేస్తాం, మేము ఇష్టం వచ్చినగా ప్రవర్తిస్తాం, మేము రాజ్యాంగాన్ని ఖాతరు చేయం, ఏ ప్రమాణాలు లేకుండా మేము మనుషులను చంపడమే కాకుండా వాళ్ళ దహనాలు కూడా మేమే చేస్తాం అంటే